గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా? ఏం చెప్పుకుంటున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో? మనము ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి చెప్పాను కదా. మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇండెక్స్, బేస్ అనేటువంటి ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఏంటవి అవి? మీరు డైలీ వింటున్నారా? పవర్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పుకుంటున్నాం కదా. ఈ పవర్స్ ఆఫ్ నెంబర్స్లో కింద ఉన్న నెంబర్ని బేస్ అని, దాని పైన ఉన్నటువంటి సఫిక్స్లో ఉన్న నెంబర్ని ఇండెక్స్ అని నేను చెప్తున్నాను. మీరు వింటున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 వరకు చెప్పుకున్నాం కదా నిన్న. ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్ అందరికీ అర్థమైందమ్మా. ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను చూడండి. ఎక్స్పాండెడ్ ద నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్లో చెప్పి ఆ ప్రైమ్ నెంబర్స్ని ఏమంటున్నాడు? ప్రైమ్ నెంబర్స్లో చెప్పేసి వాటిని ప్రోడక్ట్ లాగా చెప్పండి అంటున్నాడు. ఎక్స్పాండ్ నెంబర్స్ని ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్లో చెప్పమంటున్నాడు. ఓకేనా? ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ నెంబర్ ఈజ్ 24. దీన్నే మనము ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అనొచ్చమ్మా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అనొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అనొచ్చు. దీన్ని మనము ఎలా చెప్పొచ్చు అని అంటే 24 ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్తో పోతుంది కదా. సో 2 టేబుల్తో పోతుంది కాబట్టి 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 టేబుల్ తోటే చేయాలి. అయితే ముందు మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి తెలియదు కదా మీకు. తెలుసా? మనము 4th క్లాస్లోనూ నేర్చుకుంటాము. అయినా మీకు మర్చిపోతే ఒకవేళ నేను మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను చూడండి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే ఎనీ గివెన్ నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఏమంటున్నాడంటే ఏవైనా ఇచ్చిన నెంబర్లు 1 టేబుల్తోనూ ఇట్ సెల్ఫ్తోనూ రెండింటితోనూ డివిజిబుల్ అయితేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. దే ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. 1 టేబుల్తో పోవాలి, లేదు అని అంటే 2 టేబుల్ దానికి అదే టేబుల్తో పోవాలి. ఇంకా ఏ టేబుల్తో పోయినా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సో 100 బిలో టోటల్లీ 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 100 కంటే బిలో మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో 75 కూడా ప్రైమ్ నెంబర్స్ కాకపోతే ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాము. అంటే మిగిలిన 75 టోటల్గా కాంపోజిట్ నెంబర్స్. ముందు ఈ టాపిక్ మీకు చెప్పాలి అని అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి మీకు తెలియాలి. అందుకే నిన్న ఈ ఒక్క టాపికేగా చెప్పేద్దాం అనుకున్నారే కానీ అసలు ప్రైమ్ నెంబర్స్ తెలుసో తెలీదో ముందు ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్ గురించి చెప్దాము అని చెప్పేసి నేను ఆపాను. ఈరోజు నేను ఫస్ట్ ముందు మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? బిలో 100 ప్రైమ్ నెంబర్స్ ఆర్ 25 అని చెప్పాను కదా. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద నెంబర్స్ 1 to 100. దెన్ 1 2 3 4 5 6 7 8 9 10. Then let's write the 11 12 13 14 15 16 17 18 19 20. Let's write the 21 22 23 24 25 26 27 28 29 30. Then 31 32 33 34 35 36 37 38 39 40. Let's write 41 42 43 44
45, 46, 47, 48, 49, 50. Here 51, 61, 71, 81, 91, 52, 62, 72, 82, 92, 53, 63, 73, 83, 93. Here 54, 64, 74, 84, 94, 55, 65, 75, 85, 95, 56, 57, 58, 59, 60, 66, 76, 86, 96, 67, 77, 87, 97. Here 68, 69, 70, 78, 79, 80, 88, 89, 90, 98, 99, 100. Listen children, here then I wrote 1 to 100 numbers. Okay na? So ఇప్పుడు మనం 1 to 100 numbers రాసుకుందాం. 1 is a unique number. 1 అనేది మనకి లెక్కలోకి లేదు, అంటే అది ఈవెన్ నెంబరు కాదు, ఆడ్ నెంబరు కాదు, ఇట్ ఈస్ ఏ యూనిక్ నెంబర్. సో 1 మనకి యూనిక్ నెంబర్ కాబట్టి దాన్ని తీసేయండి. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు 2 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నిటిని తీసేయండి. 2 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్లో 2ని తప్ప. ఎందుకు అని అంటే 2 అనేది 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, అలాగే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, ఇంకా ఏ టేబుల్ తోటి డివిజిబుల్ అవ్వదు కదా. సో 1 2s are 2, 2 2s are 2 1s are 2, ఇంక అంతే. ఇంకా ఏ టేబుల్తో చూసుకున్నా కానీ డివిజిబుల్ అవ్వదు కదా. కాబట్టి ఏం చేయాలి, 1 తోటి 2 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో మనము 2ని లీవ్ చేసేద్దాం. నెక్స్ట్ 3. హియర్ 4 తీసుకుంటే 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది కదా. సో అలాంటి నెంబర్ తీసేయండి. ఇలా ఈవెన్ నెంబర్స్ అన్నీ తీసేయండి. ఈవెన్ నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 1's ప్లేస్లో 0, 2, 4, 6, 8. ఈ 5 నెంబర్స్ ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా డిలీట్ చేయండి. 0 తోటి, 2 తోటి, 4, 6, 8. ఈ 5 నెంబర్స్ 1's ప్లేస్లో ఉన్నాయంటే అవన్నీ ఈవెన్ నెంబర్సే. సో ఈవెన్ నెంబర్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయండి. డిలీట్ చేసేస్తే 6 ఈవెన్ నెంబర్, 8 ఈవెన్ నెంబర్, 10 ఈవెన్ నెంబర్, అలాగే 12, 22, 32, 42, 52, 62, 7, 82, 92, 94, 84, 74. 1's ప్లేస్లో 4, 6. 1's ప్లేస్లో 8. 1's ప్లేస్లో 0. ఉండే అన్నీ కూడా ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ కావు. 1's ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండే ప్రతి ఒక్క నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో. ఇప్పుడు నేను అన్నీ కట్ చేసిన అన్ని ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు నేను 3 టేబుల్తో డివిజిబుల్ అయ్యాయి చూసుకుంటా. 3 టేబుల్తో 3 నెంబర్ పోతుంది, అలాగే 3 అనేది 1 తోటి 3 తోటి తప్ప ఇంకా ఏ టేబుల్తో పోదు కాబట్టి దాన్ని లీవ్ చేసేయండి. నెక్స్ట్ 6 ఆల్రెడీ కటింగ్ పోయింది. 3 3s are 9, అంటే 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 11 వదిలేసి 13 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. 15 3 5s are 15 డివిజిబుల్ అవుతుంది కాబట్టి కట్ చేయండి. 17 పోదు, 19 పోదు, అలాగే 21 పోతుంది. సో 21 డివిజిబుల్ చేసేయండి, అదే డివిజిబుల్ అవుతుంది కాబట్టి కట్ చేయండి. నెక్స్ట్ 23 డివిజిబుల్ అవ్వదు, 25 డివిజిబుల్ అవ్వదు, 27 డివిజిబుల్ అవుతుంది, 3 9s are. దెన్ 29 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 31 అవ్వదు, 33 డివిజిబుల్ అవుతుంది, 3 11s are. 35 డివిజిబుల్ అవ్వదు, 37 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 39 డివిజిబుల్ అవుతుంది, 3 తోటి 39 పోతుంది కదమ్మా. నెక్స్ట్ 41 పోదు, 43 కూడా పోదు, 45 పోతుంది, 3 తోటి 45 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 47 పోదు, 49 పోదు. నెక్స్ట్ 51 డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అని అంటే 3 రెళ్ళు 3 1 3, 3 ఏళ్ళు 21, అంటే 17 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 53 డివిజిబుల్ అవ్వదు, 55 డివిజిబుల్ అవ్వదు, 57 డివిజిబుల్ అవుతుంది అనుకుంటా. 7 + 5 12 కాబట్టి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 59 డివిజిబుల్ అవ్వదు.
నెక్స్ట్ 61 డివిజిబుల్ అవ్వదు, 63 డివిజిబుల్ అవుతుంది, 65 డివిజిబుల్ అవ్వదు, 67 డివిజిబుల్ అవ్వదు, నెక్స్ట్ 69 డివిజిబుల్ అవుతుంది, 71 పోదు, 73 కూడా డివిజిబుల్ అవ్వదు, 75 డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే 7 + 5 12 కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 79 డివిజిబుల్ అవ్వదు, 77 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 81 కూడా డివిజిబుల్ అవుతుంది 3 టేబుల్లో. నెక్స్ట్ 83 డివిజిబుల్ అవ్వదు, 83 11 రాదు, 8 + 5 14 పోదు, 8 + 7 14 15 ఇది డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్ ఇది డివిజిబుల్ అవుతుంది. 89 డివిజిబుల్ అవ్వదు, నెక్స్ట్ 91 అవ్వదు, 93 అవుతుంది, 95 అవ్వదు, 97 అవ్వదు, 99 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 టేబుల్తో అయిపోయింది. నెక్స్ట్ నేను 5 టేబుల్తో చూసుకుంటున్నా. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే డివిజిబుల్ అయినట్టే. 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ, 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ, ఇక్కడ 5 ఉంది సో ఇది అవుతుంది. నెక్స్ట్ 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ, ఇది 5 ఉంది అవుతుంది. నెక్స్ట్ 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ, 0 కానీ 5 కానీ, ఇది ఇక్కడ 55 ఉంది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 65 ఉంది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ హియర్ ఇక్కడ 85 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 95 డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏంటో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ 11 టేబుల్తో చూడండి ఒకసారి. 11 టేబుల్లో 11 7 77 11 టేబుల్లో పోతుంది 77 అనేది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిని సర్కిల్ చేస్తున్నా చూడండి అమ్మా. ఇంకా రిమైనింగ్ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 49 7 టేబుల్లో పోతుంది కదా. 53 59 చూడండి. ఇప్పుడు నేను సర్కిల్ చేసిన నెంబర్స్ ఇవన్నీ రిమైనింగ్ మిగిలినాయి మనకి. 2 3 5 7 11 13 17 19 33 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. టోటల్గా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. కన్ఫ్యూజన్ ఉంది కదా. ఈ ముందు ఇలా కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. బిలో 100 25 అని చెప్పాను కదా. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత మిగిలినాయో అవి రాసుకుందాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో 2 నెక్స్ట్ 3 5 7 కనిపిస్తుందా మీకు బోర్డులో? ఓకే. 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. కౌంట్ చేయండి ఇప్పుడు.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25. ఇప్పుడు ఈ కింద రాసా చూసారా, ఈ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఎలా చెప్తున్నారు టీచర్ మీరు ప్రైమ్ నెంబర్స్ అని అంటారా? చూడండి, 2 ఉందనుకో, 2 ఏ టేబుల్తో పోతుంది, ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందమ్మా? 1 2 జా 2, 2 1 జా 2, 1 2 జా 2, 2 1 జా 2, అంటే 1 టేబుల్తో పోతుంది, తర్వాత మళ్ళీ అదే టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3 చూద్దాం. 3 తీసుకుంటే 1 3 జా 3, 3 1 జా 3. 5 తీసుకుందాం. 5 టేబుల్ కూడా 5 1 జా 5, 1 5 జా 5. 7 తీసుకుందాం. 1 7 జా 7, 7 1 జా 7. నెక్స్ట్ 11 తీసుకుందాం. 11 1 జా 11, 1 11 జా 11. చూడండి, ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క నెంబర్ కూడా 1 టేబుల్లోను ఇట్ సెల్ఫ్, 1 టేబుల్ ఇట్ సెల్ఫ్, 1 టేబుల్ ఇట్ సెల్ఫ్, 1 టేబుల్ ఇట్ సెల్ఫ్, 1 టేబుల్ ఇట్ సెల్ఫ్, అంటే 1 తోటి ఇట్ సెల్ఫ్ తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అనమాట. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైతే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మీకు నోట్కి వచ్చేయాలి. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు నేను మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్తాను, వినండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ఏమన్నాడు? ఎక్స్పాండ్ ద నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్లో రాయమంటున్నాడు. అర్థమైందా? సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 24. 24. ఇప్పుడు 24 చూడండి, 24 ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది? 2తో డివిజిబుల్ అవుతుంది కదమ్మా. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఫస్ట్ 2నే కదా ఉంది, ఆ 2నే తీసుకోండి. 2 table how many times goes to 24? 12 times. Then 2 into 12 ప్రైమ్ నెంబర్ కాదు కదా, మళ్ళీ 12ను కూడా మనం ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 2 table ఎన్ని టైమ్స్ పోతుంది? 2 table 2 6s are 12. Then here 2 into 2 into, ఇక్కడ 6 is not prime, మళ్ళీ 6ని మళ్ళీ ప్రైమ్స్లోకి కన్వర్ట్ చేయాలి. దెన్ 2 table 2 3s are 6. ఇక్కడ చూడండి, 2 2 2 3. హియర్ దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్సే కదా. అంటే ఇప్పుడు మనము ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. అర్థమైందా మీకు? ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్స్లోకి మార్చుకున్నాం. ఎలా టీచర్ అంటారా? చూడండి, ఇక్కడ 2 2s ఇంటూ అంటే మల్టిప్లికేషన్ కదా. సో 2 2s 4, ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది. మళ్ళీ 4 2s 8, మళ్ళీ ఇక్కడ 8 అయింది. 8 3s 24. మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 24. ఈ 24 ఈ 24 ఈక్వలే కదా. అంటే మనము ఇలాంటి ఉన్న 24ని ఇలా రాసుకోవచ్చు కదా. ఓకేనా? మీకు దీన్ని ఇంకొక సింపుల్ ప్రాసెస్ లాగా చెప్తా చూడండి. సో ఇప్పుడు 24 ఉంది, 24 తోటి 2ని డివిజన్ చేయండి, 2తో డివిజన్ చేయండి. 2తో డివిజన్ చేస్తే 2 టేబుల్లో 2 1 టైం పోతుంది, 2 టేబుల్లో 4 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఈ 12ని 2 తోటి డివిజన్ చేయండి. 2 6 12. మళ్ళీ ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6ని 2 టేబుల్తో డివిజన్ చేయండి. 2 3s 6. మళ్ళీ 3ని చేయొద్దు. ఎందుకు అని అంటే 3 అనేది ప్రైమ్ నెంబరే కదా. మరి ఎందుకు చేస్తారు టీచర్ అంటే 24 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. సో ఇప్పుడు ఇవన్నీ ప్రైమ్స్ అన్నీ కాకుండా మనం ప్రైమ్ నెంబర్స్ వచ్చేలాగా డివిజన్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? డివిజన్కి ఇదొక ప్రాసెస్ లాగా అనుకున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఇటువైపు ఉన్న నెంబర్స్ అన్ని మల్టిప్లికేషన్ చేయండి. దెన్ 2 into 2 into 2 into 3, 2 into 2 into 2 into 3, 2 into 2 into 2 into 3. ఇక్కడ 3 2s వచ్చాయి, ఒక 4 3 3 2s ఒక 3. అర్థమైందా? ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏం చేయాలి? పవర్స్లో రాయాలి కదా. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు? 2 to the power of 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది కాబట్టి 3 to the power of 1. ఇక్కడ కూడా అలాగే 2లేమో మనకి 3 ఉన్నాయి కాబట్టి 2 to the power of 3 ఇంటూ మళ్ళీ 3 ఉంది కదమ్మా, 3ని మళ్ళీ లీవ్ చేయకూడదు.
3⁻1. ఇప్పుడు మనకి 24ని మనం ఎలా రాసాము, ప్రైమ్ నెంబర్స్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో రాసేసాము. ప్రైమ్ నెంబర్సే కదా 2, 3, వాటిని మళ్ళీ పవర్స్లో రాసాం కదా. సో పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో మనం రాసామన్నమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇక్కడ 24ని మనం ఎలా రాసాము, 24 ఈక్వల్ 2⁻3 ఇంటూ 3⁻1. క్లియరా? నేను ఇంకొక నెంబర్ చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఒకటే ప్రాబ్లమ్ని 2 ప్రాసెస్లో చెప్పాను. ఫస్ట్ మెథడ్, దిస్ వన్ ఈజ్ సెకండ్ మెథడ్. అర్థమైందమ్మా? ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్లో చెప్పాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ఈజీ ప్రాసెస్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ 12 చాలా సింపుల్, 144 చెప్తాను చూడండి. థర్డ్ నెంబర్ 144. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 72 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 2 7s are 14, 2 2s are 4. Then here 72 is not a prime number. Then we will write మళ్ళీ 2 into again 36 times. Then 2 into 36 is not a prime. Then again we write prime numbers. 2 into 18. Then 2 into 18, 2 9s. Then 2 into 3 3s. Okay children, 9 is divisible by 3. Okay, 3 into 3. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి నెంబర్ వచ్చేసింది. 144 వచ్చిందా లేదా చెక్ చేద్దాం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48, 48 3s are 72. ఓకేనా? రైట్. హియర్ మనము ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి కదా. 2⁴. 3లో 2 ఉన్నాయి, 3 స్క్వేర్. ఇప్పుడు మనం 144ని ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్లో రాసేసాం. ఈ సెకండ్ మెథడ్లో చూడండి. ఇక్కడ సెకండ్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు 144 ఉంది కదా, 2తో డివిజిబుల్ చేయండి. ఇక్కడ 2తో ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్ అన్నప్పుడు 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2నే తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు 2 7s are 14, 2 2s are 4. దెన్ 72 ఎన్ని టైమ్స్ పోతుంది? 236 టైమ్స్ పోతుంది. మీకు ఇక్కడ డౌట్ ఉంటే 72ని 2తో డివిజన్ చేసుకోండి. 2 3s are 6, 1 వస్తుంది, బ్రింగ్ డౌన్ 2, 3 6s are 12, 0. 36 వచ్చింది కదమ్మా, కాబట్టి ఇక్కడ 36. మళ్ళీ ఇక్కడ 36 2 టేబుల్లో 18 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్లో 9 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్. ఇలా ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేసి ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేయాలి. ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేసుకోండి, ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు రాయండి. ఓకేనా? సో రాసుకున్న తర్వాత రిమైనింగ్ ఏముంది? 2 into 2 into 2 into 2 into 3 into 3. సో 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. దెన్ 2⁴ into 3 2, 3⁴2. 144ని ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్లో రాసుకున్నాం. గుర్తుందా? అర్థమైందా? మీకు అర్థమైందమ్మా? సో ఇలాగే మీరు ఇంకా ఎన్ని ఉన్నాయి మీకు టెక్స్ట్ బుక్లో? 96, 12, 150, 625 టోటల్గా 4 నెంబర్స్ ఉన్నాయి. మీకు చెప్పిన నేను 2 ప్రాసెస్లో చెప్పాను. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్లో ఈజీగా అర్థమైంది అనుకుంటే ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చూసుకోండి. ఈ ప్రైమ్ నెంబర్స్ని నోట్ చేసుకొని ఈ ప్రైమ్ నెంబర్స్ తోటే స్టార్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ 625 ఉంది కదమ్మా. సో ఇక్కడ 625 ఉంది ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 625 ఉంది. 625 అనేది 2 టేబుల్తో పోదు కాబట్టి డైరెక్ట్గా 5 టేబుల్తో తీసుకోండి. ఓకేనా? సో మీరు ఇలా తీసుకొని ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేసి ప్రైమ్ నెంబర్ వచ్చేదాకా ఉంచి ఇలా ఇంటూ లాగా లాస్ట్ స్టెప్ ఇలా ఇంటూ వచ్చేదాకా రాసుకోండి. ఎన్ని ఉంటే అన్ని పవర్స్లో రాసేయండి. అర్థమైందా? నెక్స్ట్ ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. అవి నాకు వాట్సాప్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.